చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆగస్టు 9 నుంచి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈ నెలాఖరుతో దరఖాస్తుల గడువు ముగియనుంది. అనంతరం సెప్టెంబర్ 1 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ జిల్లాల అధికారులను ఆదేశించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఎలాంటి పక్షపాతం లేకుండా పెన్షన్ అందేలా ఎంపిక చేయాలని, ముఖ్యంగా తండాలు, గూడాలు, మారుమూల గిరిజన ప్రాంతాలు, ఎస్సీ కాలనీలు, పట్టణాల్లో మురికివాడలకు చెందిన దరఖాస్తుదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో మహిళా సంఘాల సహాయం కూడా తీసుకోనున్నారు. పరిశీలన అనంతరం నివేదికలను జిల్లా కలెక్టర్లకు పంపించి అక్కడి నుంచి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరిన తర్వాత తుది లబ్ధిదారులను ఖరారు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంటరి మహిళలు, వితంతువులు, నేతకయుత కార్మికులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్న అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన వారికి కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి.